వివరాలకు వెళ్తే వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రెడ్ సిగ్నల్ పడిందా? డీపీఆర్ కు కేంద్రం నుంచి చుక్కెదురైందా? లాభసాటి కాదని ప్రతిష్టాత్మక ప్రాజెక్టుని అటకెక్కిస్తున్నారా? విశాఖ వాసులు రైల్వే జోన్పై ఆశలు పెట్టుకుంటే మెట్రో ప్రాజెక్టు పోయేట్టు ఉంది. 22 లక్షల జనాభా ఉన్న స్టీల్ సిటీలో ప్రజా రవాణా మాత్రం ఆరాకొరగానే ఉంది. దీంతో మెట్రో రైలు నిర్మించాలన్న ప్రతిపాదన సుదీర్ఘంగా ఉంది. రాష్ట్ర విభజన సమయంలో వైజాగ్ మెట్రోను కేంద్రం ప్రకటించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ భాగస్వామ్యంతో ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. మెట్రో రైలు నిర్మాణంలో ఖ్యాతి గడించిన ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ చైర్మన్ శ్రీధరన్ చేతుల్లో పెట్టింది ఏపీ సర్కార్. ఇప్పటికే పలు దఫాలు విశాఖకు వచ్చిన డిఎంఆర్సీ ప్రతినిధుల బృందం క్షేత్రస్థాయి పర్యటనల తర్వాత డీపీఆర్ ను సిద్ధం చేసింది. 3 కారిడార్లతో 42.5 కిలోమీటర్ల పరిధిలో మెట్రో రైలు నిర్మాణం కోసం ప్రతిపాదనలు రూపొందాయి. అనుమతుల కోసం కేంద్రం వైపు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో కొత్త కొర్రీలు తెరపైకి వచ్చాయి. ఏపీ సర్కార్ కోరినట్టు 50% నిధులను ఇవ్వలేమని, 20% మాత్రమే ఈక్విటీ విధానంలో అప్పుగా ఇవ్వగలవని కేంద్రం చెప్పింది. 2021 నాటికి విశాఖలో ట్రాఫిక్ రద్దీ 5 కిలోమీటర్లకు పీక్ అవర్లో 20,000కు మించారు. కానీ డీపీఆర్లో మాత్రం 17,282 మాత్రమే చూపించారు. ఇక ఇతర అంశాలను ప్రామాణికంగా తీసుకున్న విశాఖపట్నం మెట్రో రైల్ లాభసాటి కాదంటోంది కేంద్రం. తమ అభ్యంతరాలపై వివరణ ఇస్తే ఈక్విటీ కింద మంజూరు చేయాల్సిన 20% నిధులను సర్దుబాటు చేస్తామని కేంద్రం నిబంధనలు పెట్టింది. ఇప్పుడు విజయవాడ విశాఖపట్నంలో మెట్రో అనేది అది వయబుల్ కాదు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు. ఇది ఇంత ట్రాఫిక్ లేదు, అంత ట్రాఫిక్ లేకపోతే మీరు దానికి రేట్లు బాగా ప్రైస్ బాగా ఇంక్రీజ్ చేయాలి, లేకపోతే మన ట్యాక్స్ పేర్ దాన్ని డబ్బు పెట్టాలి, సబ్సిడీ ఇవ్వాలి, కనుక ఇది పనికి రాదు. అయినా కూడా వాళ్ళు ముందుకు పోతున్నారు. ఎందుకంటే ఆ మెట్రో దానివల్ల కొంతమంది బయట నుంచి వస్తారు, కాంట్రాక్టర్లు ఫారిన్ వస్తారు, ఫారిన్ ఇండియన్ వస్తే వాళ్ళతో వీళ్ళకి లావాదేవీలు ఉంటాయి, అందువల్ల చేస్తున్నారు. కానీ ఈరోజు బీఆర్టీఎస్ ఉందండి, మీరు హనుమంతవాకు వెళ్ళండి, మీరు ఆ బీఆర్టీఎస్ ఎక్కడా మీకు ఉపయోగించినట్టు కనిపిస్తోందా? విశాఖ మెట్రో ప్రాజెక్టు భూమి సేకరణ కోసం 2,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. అయితే ప్రతిపాదిత భూముల్లో ప్రైవేట్ ఆస్తులతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఇండియన్ నేవీ, రైల్వే, నేషనల్ హైవే అథారిటీస్ కు సంబంధించిన భూములు ఉన్నాయి. ఇది కూడా ఇబ్బందిగా మారుతోంది. ల్యాండ్ ఎక్కడెక్కడ అవసరం ఉందో అదే రిక్విజిషన్ ఇవ్వమని చెప్పాము. ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఎలినేషన్ అవుతుంది, అదర్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఉంటే ట్రాన్స్ఫర్కి ప్రపోజల్ పోతుంది, ప్రైవేట్ ల్యాండ్ ఉంటే అది కూడా ఎక్విజిషన్ పెడతామని చెప్పడం జరిగింది. సో అది ప్రపోజల్ వచ్చిన తర్వాత మన ఇమీడియట్లీ పని స్టార్ట్ చేస్తాము. విశాఖను స్మార్ట్ సిటీగా మారుస్తుండటంతో మెట్రో ప్రాజెక్టు వస్తుందని స్థానికులు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ అవన్నీ అడియాసలు అయ్యేలా కనిపిస్తున్నాయి.